హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇప్పుడు టైము 10:30 అయింది నైటు. ఇప్పుడు బయలుదేరి వెళ్ళాలి. రెడీ అయిపోయాను, అన్నం తినేసేసి రెడీ అయి కూర్చొని ఉన్నా. మా తమ్ముడు భోంచేసేటప్పుడు ఫోన్ చేశాడనమాట, నువ్వు రావాలని చెప్పేసి. ఉదయం వెళ్ళొచ్చాను కదా హాస్పిటల్కి అని చెప్పేసి ముందు వీడియోలో పెట్టాను. ఉదయం అంతా కూడా వేరే వాళ్ళు ఉన్నారు. ఇంకా నైట్ డ్యూటీకి అయితే మనకి ఫోన్ వచ్చింది, తప్పదు. నైటు ఎప్పుడు హాస్పిటల్లో లేను, ఫస్ట్ టైం వెళ్తున్నాను నైట్ ఉండటానికి. అంటే నా డెలివరీ అప్పుడు ఉన్నా కానీ ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర ఎప్పుడు లేననమాట. ఇదే ఫస్ట్ టైము. ఈ నైట్ మొత్తం ఏం చేయాలో చూద్దాము. వీడియో కంటిన్యూ అవుతుండిద్ది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు టైం వచ్చేసి 4 గంటలైంది. నైట్ అంతా నిద్ర లేదు, మేల్కొనే ఉన్నాను. డెలివరీ అయిపోయింది. డెలివరీ అయిపోయిన తర్వాత మాకు వార్డులో బెడ్ ఇచ్చారు. ఇక్కడ రూమ్స్ లేవంట, రూమ్స్ అడిగాము. ఇదన్నమాట వార్డు, చూపిస్తానండి. వార్డులో బెడ్ ఇచ్చారు. వాళ్ళైతే పొనుకొని నిద్రపోతున్నారు, నేను మాత్రం కాపలా కూర్చొని ఉన్నా. ఇప్పుడు టైం వచ్చేసి 5 అయింది. 5 గంటలు, 4 గంటలకు ఒకసారి టైం చూసుకొని కొంచెం సేపటికి ఒకసారి వీడియో తీసుకుంటున్నాను అనమాట. టైంపాస్కి ఫోన్ కూడా చూడాలనిపించలే. ఫోన్ స్టార్ట్ చేస్తే నిద్ర వస్తుంది. ఇంకా పిల్లలేమో ఒకరి తర్వాత ఒకళ్ళు పోటీ పడి ఏడుస్తున్నారు అనమాట. ఈ బెడ్ మీద పిల్లలు ఆపితే ఇంకో బెడ్ మీద గ్యాప్ లేకుండా ఒకరి తర్వాత కీబే అని ఏడుస్తూ ఉన్నారు. నేను వాయిస్ చెప్తున్నాను అనమాట. ఆ బ్యాక్ అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం పిల్లలు ఏడుపులు అనిపిస్తున్నాయి. అవన్నీ కట్ చేసి నేను మళ్ళీ వాయిస్ చెప్తున్నాను. ఇక చూడండి, ఇది మొత్తం అనమాట మాకు వార్డు వచ్చేసి ఈ ప్లేసు. ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరికి బెడ్లు, ఫ్యాన్స్ కానీ అన్ని సౌకర్యాలు చాలా బాగున్నాయి. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట. ఇక చూడండి, బెడ్లన్నీ కూడా, ఇవన్నీ కూడా నార్మల్ డెలివరీ వాళ్ళు. ఇక్కడ ఈ ప్లేస్ మొత్తం అటు సైడ్, అంటే ఇప్పుడు మీకు మధ్యలో గోడ కనిపిస్తుంది కదా, అటు సైడ్ అంతా కూడా ఆపరేషన్లు. ప్రతి 3 మంచాలకి 2 ఫ్యాన్లు కంపల్సరీ ఉన్నాయి. ఆ ఫ్యాన్లు చాలక మళ్ళీ ఎవరి కాళ్ళు పర్సనల్గా ఒక టేబుల్ ఫ్యాన్ అయితే ఏ మంచానికి ఆ మంచం వాళ్ళు తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఎక్కడికక్కడ పాపం మంచాల కింద పొనుకొని ఉన్నారు, ఎవరి కాళ్ళు వాళ్ళ ఉంటారు కదా. ఇవాళ అయితే నామినేషన్లు అంట. అంటే 3 డేస్ నుంచి నామినేషన్ జరుగుతున్నాయి కదా, కాంగ్రెస్, వైఎస్ఆర్. ఈరోజు అయితే తెలుగుదేశం. అసలు రోడ్డు అంతా కూడా పచ్చగా అయిపోయింది, ఎక్కడ కొంచెం కూడా గ్యాప్ అనేది లేదనమాట. ఫుల్ రష్. ఎటు సైడ్ వెళ్ళాలన్నా కూడా మాకు దారి దొరకలేదు. మేము స్ట్రైట్గా వెళ్ళే రూట్ని ఊరు మొత్తం, అదేందో సామెత ఉండేది కదా, నీ ముక్కు ఎక్కడంటే ఇలా తిప్పి చూపించారని, అసలు ఎటు గొంతులు తీసుకెళ్ళాడు అనమాట. మేము వెళ్ళాల్సింది గవర్నమెంట్ హాస్పిటల్ కాడి నుంచి గాంధీ క్లాత్ మార్కెట్కి. అసలు ఏ దారి వెళ్ళామో కూడా తెలీదు. జనం లేని వైపు వెళ్దామని చెప్పేసి ఏయో గొంతులుగా తీసుకొని వెళ్ళాం. ఎంత ఉందో చేరాలనిపించింది నాకైతే, ఎందుకంటే మనం ఎప్పుడు మెయిన్ రోడ్డు మీదే కదా. అమ్మయ్య, ఇప్పటికైతే మాత్రం గాంధీ క్లాత్ మార్కెట్ దగ్గరకు వచ్చేసాము. ఎటు వెళ్తున్నామో తెలియలే ఇందా నుంచి, అసలు ఎటు సైడ్ వెళ్తున్నామో కూడా అర్థం కాలేదు. ఎలాగైతే గాంధీ క్లాత్ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, మేము ఆల్రెడీ డ్రెస్ తీసుకెళ్ళాం. దాంట్లో గ్లౌజులు ఉంటాయి అనుకున్నాం, కానీ దాంట్లో గ్లౌజులు లేవు. ఆ గ్లౌజుల కోసం గ్లౌజు, టోపీ, అవి డ్రెస్సు సెట్టు ఒకటే రేట్ అని అన్నారని ఆ సెట్లో ఉంటాయని చెప్పి తీసుకెళ్ళాము, కానీ డ్రెస్సులు లేవన్నమాట. అది ఇచ్చేసి మళ్ళీ కర్రీస్ కోసం అని వచ్చాము. ఇది వచ్చేసి సాంబశివ మెస్ అంట, భోజనం తయారు. ఇక్కడ కర్రీ కోసం అని వస్తే, అంటే బాలెంతలకి కూర పెడతారు కదా, ఆ కూర అయితే దొరకలా. వేరే దగ్గరకు కూడా వెళ్ళాము, రాంబాబు మెస్కి వెళ్ళాము, అక్కడ లేదు. బిర్యానీ కోసం తిరిగాము, అక్కడ లేదు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తానికి కూడా ఊరు చుట్టూ వెళ్ళామన్నమాట. చీరాల నుంచి పేరాలు వచ్చి, పేరాల వైపు నుంచి వెళ్ళాం. ఎలాగైతే దొండకాయ కర్రీ దొరికింది ఆ అమ్మాయికి పెట్టేయడానికి. అమ్మాయికి పెట్టేసి, మాకు రాత్రి పార్టీ మిస్ అయింది కదా, ఆ పార్టీ అయితే ఇప్పుడు చేసుకుంటున్నాం. బిర్యానీ తీసుకొచ్చుకున్నాం అనమాట. అందరం కూర్చొని తింటున్నాం. పిల్లలంతా కూడా వచ్చారు. ఇక్కడ సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి. ఇక చూడండి, ఇదంతా కూడా భోజనం హాల్ అనమాట. ఈ హాస్పిటల్లోకి వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ చక్కగా కూర్చొని, చుట్టూ ఎదురు కూడా చెట్లు ఉన్నాయి, చక్కగా హ్యాండ్ వాష్కి అటు సైడు ట్యాప్లు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ కూర్చొని తినేసి ప్రశాంతంగా, అంటే బెడ్ల దగ్గర ఒకళ్ళు ఇద్దరు అయితే తినగలరు, కానీ 1 2 3 వస్తే మాత్రం ఇట్లాంటి ప్లేస్కి రావాలి.
ఇప్పుడు వచ్చేసి టైం మళ్ళీ 4 అయింది సాయంత్రం. ఇక్కడే ఉన్నా. నైట్ 10:30కి వచ్చిందాన్ని. స్నానం లేదు, ఏం లేదు. ఇక్కడే పడి ఉన్నాను హాస్పిటల్ దగ్గరికి. ఇంటికి వెళ్ళడానికైతే నాకు ఉదయం నుంచి కుదరలేదు. ఎందుకంటే ఏదో ఒక పని పడతానే ఉంది. కాఫీ అమ్మాయిని వచ్చాడు. ఇక్కడ లోపలికి రూమ్లో వార్డులోకి కాఫీ, టీ సాయంత్రం ఉదయం కూడా వచ్చారు. సాయంత్రం కూడా ఒక అతను ఈయన మళ్ళీ లేడీ కూడా వచ్చారు. క్రియేటివిటీని ఇదిగో వడ్డాను. ఇదేంటిది మే? దండ. దండ ఏది? ఈ రెండు దండలు అంట. ఒకటి మెడ దగ్గరికి, ఒకటి మెడ దగ్గరికి. ఓహో సెట్లు ఈ మొత్తం. ఉండు చక్కగా నీట్గా పెట్టు. ఇగో ఇదొక సెట్టు, ఇగో ఇది ఒక సెట్టు, ఇది వడ్డాను అంట. ఇవేంటి? ఇవి కూడా సెట్టేనా? ఇది ఒక్కోటి అంట. ఇది ఒక దండ, ఇది ఒక దండ, ఇది కూడా ఒక దండ, ఇది ఇలా తీసి పెట్టు విడిగా. దండ అని అర్థం అవ్వాలిగా మీకు. ఇది నా అట్లాగా అర్థం కావట్లేదు కదా. ఇది ఒక దండ, ఇది ఒక దండ, ఇది ఒక దండ, ఇది ఒకటి, అది లేదా? ఇంకా ఇది కూడా ఒక వడ్డాను అంట. ఇంకా ఇది కూడా ఒక వడ్డాను అంట. ఇవన్నీ ఈ పిల్ల తయారు చేసింది అసలు మొత్తం. ఇగో చూసారుగా, ఈ దుకాణం మొత్తం ఇమ్మే తయారు చేసింది. చాలా బాగున్నాయి కదా బొమ్మలకి. ఇగో బొమ్మ చూపిస్తాను చూడండి. ఊరే బొమ్మ నిలబడతా. ఇదిగో ఈ జుట్టు అంతా కూడా మన దారాలు ఉన్నాయి కదా, మిషన్ దగ్గర దారాలు, వాటితో కుట్టారు. ఇగో ఈ దండ ఒకటి తయారు చేసింది. ఇంకా ఈ బొమ్మనైతే రకరకాల బట్టలతో బట్టలతో రెడీ చేస్తుంది అన్నమాట. చూసారు కదా. ఇది ఇంకోటి ఏంటిది? ఇగో ఇది కూడా ఒక సెట్ అంట. అయ్యో ఇది ఒక సెట్. ఎన్ని దాంట్లో తయారు చేస్తున్నారు కదా. ఇప్పుడైతే 6 అయిందనమాట టైము. ఇప్పుడు వచ్చాను నేను ఇంటికి. మత్తుగా ఉంది. నిన్న రాత్రి అంతా నిద్ర లేదు, ఉదయం నుంచి కూడా రెస్ట్ లేదు. అసలు తిరుగుతూనే ఉన్నాయి. ఎండలో మామూలుగా తిరగట్లేదు అసలు. ఇక ఇప్పుడే వచ్చి తల స్నానం చేశాను. ప్రశాంతంగా నిద్రపోవాలి. ఆకలేస్తుంది, నిద్ర వస్తుంది ఒక పక్క. ఒక తర్వాత ఏ పని అయినా కూడా ప్రశాంతంగా చేసుకుని ఫస్ట్ నిద్రపోవాలి. కళ్ళు మామూలుగా మంటలు పడుతుంది. తెచ్చుకుంటాను అనమాట. హాస్పిటల్ కాడికి వేరే వాళ్ళని అప్పచెప్పేసాను. ఈ పూట మనం అయితే వెళ్ళే పని లేదు. ఇంకా రేపు సిచ్యువేషన్ ఎలా ఉండిందో మనకైతే తెలియదు. రేపు వీడియోలో చూద్దాం ఎలా ఉండేది ఏంటనేది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.